Yes, good evening everyone. So welcome back to our session. Today in this session we are going to discuss one of the most important and famous theory, that is about language development theory. Okay, the topic name is language development theory. సో దీన్ని మనం తెలుగులో భాష వికాస సిద్ధాంతము అంటాం. భాష వికాస సిద్ధాంతము, లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ. So which comes under the subject of psychology, which plays a very crucial role in CTET or the TET and DSE. So the name of the topic which we are going to discuss right now is about language development theory. Okay, the topic name is language development theory. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ different topics and different theories like about the progressive education and its characteristics, and the four important psychologists who played a very crucial role in bringing the progress in progressive education, and about John Dewey process and difference between traditional education and progressive education. So like all these contents we have uploaded in our channel. So that today's topic is about language development theory. In Telugu, భాష వికాస సిద్ధాంతం. వికాసము అంటే అక్కడ డెవలప్మెంట్ అనమాట, లాంగ్వేజ్ అంటే భాష. సో అయితే ఇది ఎవరు ప్రతిపాదించారు? ద సైకాలజిస్ట్ హూ ప్రపోజ్డ్ దిస్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఈజ్ నథింగ్ బట్ నోమ్ చామ్స్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, నోమ్ చామ్స్కీ. ఇది మనకి సీటెట్లో ఎక్కువగా అడుగుతుంటాడు, అలాగే స్టేట్ వైడ్ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఖచ్చితంగా టెట్లో అడుగుతాడు. నోమ్ చామ్స్కీ ఇచ్చినటువంటి థియరీ పేరు ఏంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ, లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఇది ఖచ్చితంగా పెట్టాలి. అయితే తను ఎక్కువగా హీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ అమెరికన్ సైకాలజిస్ట్, అండ్ ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ అంటారు. అతను ఏమంటారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. ఇక్కడ ఒక వర్డ్ మీకు వినబడుతుంది చూడండి, లింగ్విస్ట్. అంటే లింగ్విస్ట్ ఈజ్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ద స్టడీ ఆఫ్ ద లాంగ్వేజ్. లింగ్విస్ట్ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ద వేరియస్ డెవలప్మెంట్ కోర్సెస్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఒక భాష మీద రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి, అధ్యయనం చేస్తే వాళ్ళని లింగ్విస్ట్ అంటారు. అలాగే ఇతను లాంగ్వేజ్ మీద, యూనివర్సల్ గ్రామర్ టాపిక్స్ అంటే వ్యాకరణాంశాల మీద, భాష మీద రీసెర్చెస్ చేసి పరిశోధన చేశారు కాబట్టి ఇతన్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ ఏమంటారు? మళ్ళీ చెప్తున్నాను, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ అని ఎవరిని అంటారంటే నోమ్ చామ్స్కీని అంటారు. కాబట్టి నోమ్ చామ్స్కీ ఇచ్చినటువంటి థియరీ పేరు లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ. లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఇచ్చినటువంటి పర్సన్ నోమ్ చామ్స్కీ. హీ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. ఇక లింగ్విస్ట్ అంటే ద పర్సన్ హూ ట్రైస్ ఆర్ ద హూ స్టడీస్ అబౌట్ ద లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ గురించి స్టడీ చేసే వాళ్ళని మనం లింగ్విస్ట్ అంటాం. కాబట్టి ఆ లాంగ్వేజెస్ మీద రీసెర్చ్ చేయడం, యూనివర్సల్గా గ్రామర్ టాపిక్స్ మీద రీసెర్చెస్ చేసి పరిశోధన చేయడం, ఇవన్నీ కూడా అతను చేశాడు కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ అంటారు. ఎవరిని? నోమ్ చామ్స్కీ. ఇక్కడ వరకు ఓకే కదండి. అయితే తను ఏమని చెప్పాడు అంటే ఈజ్ వెరీ వెరీ సింపుల్ థియరీ. ఒకటే చెప్పాడు, ప్రతి మనిషి అంటే ఎవ్రీ పర్సన్, ఇక్కడ రాసించు అంటే ప్రతి మనిషి తన యొక్క పుట్టుకతో, జాగ్రత్తగా వినండి, ప్రతి మనిషి తన యొక్క పుట్టుకతో అంటే ఇన్ఫాన్సీ నుంచి, అంటే చిన్నతనం నుంచి, అంటే గర్భంలో, అంటే తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి కూడా, అంటే ఎవ్రీ పర్సన్, ఓకే ఇక్కడ చూడండి, ఎవ్రీ పర్సన్ బోర్న్ విత్ ఎల్ఏడి. ఓకే చూడండి ఏమని రాస్తుంది? ఎల్ఏడి. ఎల్ఈడి కాదండి, ఎల్ఈడి అంటే బల్బ్ అది. ఓకే, ఎవ్రీ పర్సన్ బోర్న్ విత్ ఎల్ఏడి ఇన్ బ్రెయిన్. అంటే మనిషి యొక్క పుట్టుకతోనే అతడి యొక్క బ్రెయిన్లో, మెదడులో ఎల్ఏడితోనే పుడతారు. అసలు ఎల్ఏడి అంటే ఏంటి అంటే అది ఒక డివైస్ అనమాట. దాని ఫుల్ ఫామ్ ఇక్కడ రాసించు, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎల్ఏడి అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్, లేదా ఎల్ఏడి అనే యొక్క టాపిక్ని ఎవరు ప్రతిపాదించారు అంటే నోమ్ చామ్స్కీ. లేదా నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి పర్సన్ సహజ సిద్ధంగా, అంటే న్యాచురల్గా, దాన్ని మనం ఇంగ్లీష్లో ఇన్నేట్ ఎబిలిటీ అంటాం. ఏమంటాం? ఇన్నేట్ ఎబిలిటీ, INNATE, ఇన్నేట్ ఎబిలిటీ అంటే సహజ సిద్ధంగా ప్రతి మనిషి తన యొక్క పుట్టుకతో బ్రెయిన్లో
దేంతో పుడతారని చెప్పారు? ఎల్ఏడి అనే డివైస్ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మనకు కనబడేది లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అంటాం. దాన్ని ఏమంటాం? లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. అంటే దాని అర్థం యాక్విజిషన్ అంటే పొందడం, అక్వైరింగ్ అంటే పొందడం అనమాట. దేన్ని? లాంగ్వేజ్ని. ఓకే, అదొక యంత్రం, ఒక డివైస్. లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అనేది ప్రతి మనిషికి పుట్టుకతో ఇన్నేట్ అంటే న్యాచురల్గా పుట్టుకతో వస్తుంది తప్ప అది వేరే ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి లేదా నేర్చుకుని ఫీజు కట్టు ట్రైనింగ్ నేర్చుకుని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఏ టర్మ్ లేవు అక్కడ. అర్థమైందంటే దీని అర్థం ఏంటి అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అంటే ప్రతి మనిషికి లాంగ్వేజ్ అన్నది ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను ఎందుకంటే నా మాతృభాష నా ప్రాంతీయ భాష కూడా తెలుగే కాబట్టి నేను సహజ సిద్ధంగా తెలుగు మాట్లాడుతాను. అదే నేను ఇన్ కేస్ ఇంగ్లీష్ కనుక మాట్లాడాల్సి వస్తే అది నేను బయట నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మనం ఏమంటాం? లెర్నింగ్ అంటాం. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ వస్తుంది. లెర్నింగ్కి అక్వైరింగ్కి తేడా చూసుకోండి. ఇది మీకు తెలిస్తే తీరి అర్థం అవుతుంది. అక్వైరింగ్ అని దేన్ని అంటాము, లెర్నింగ్ అని దేన్ని అంటాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాంగ్వేజ్ లెర్నింగ్ డివైస్ అని అనట్లేదు, లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్ అని చెప్తున్నాం. అక్వైజేషన్ డివైస్ అంటే ఏంటి? నేర్చుకోకర్లా, పొందుతాము. ఆ పొందడం కూడా ఎలా ఉంటుంది? ఇన్నేట్. ఇన్నేట్ అంటే ఏం చెప్పాను? న్యాచురల్గా సహజ సిద్ధంగా ప్రతి మనిషి తన యొక్క బ్రెయిన్లో ఎల్ఈడితో పుడతాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? లాంగ్వేజ్ అన్నది లెర్నింగ్ కాదు, లాంగ్వేజ్ అన్నది అక్వైరింగ్. అంటే ఇప్పుడు నేను తెలుగు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాను, నేను నేర్చుకోకర్లే పర్టికులర్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే నార్త్ ఇండియా ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా హిందీయో ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళకి హిందీ నేర్చుకోకర్లే సెపరేట్గా, వాళ్ళకి హిందీ అనేది ఎక్వైర్ అవుతుంది. అదే వాళ్ళు కనుక తెలుగు నేర్చుకోవాలనుకోండి అది లెర్నింగ్ అవుతుంది. అదే మన ప్రాంతం వచ్చేటప్పటికి మనం తెలుగు హ్యాపీగా మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు ప్రత్యేకంగా నేర్చుకోకర్లా. ఎందుకు? మన యొక్క బ్రెయిన్లో ఎల్ఏడి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అంటే తెలుగు అనేది మనకు ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత హ్యాపీగా కాన్వర్సేషన్ చేస్తున్నాం కాబట్టి తెలుగు విషయంలో మనం నేర్చుకోకర్లా. ఎందుకంటే తెలుగు ఆల్రెడీ ఎక్వైర్ అయిపోయింది ఎల్ఈడి ద్వారా. ఇప్పుడు ఇదే నేను హిందీయో మలయాళమో గుజరాతీయో మాట్లాడాలనుకోండి అది నాకు ఎక్వైరింగ్ కాదు, అది లెర్నింగ్లోకి వెళ్తుంది. అంటే ఎక్వైరింగ్కి లెర్నింగ్కి తేడా అర్థమైంది కదండి. ఎక్వైరింగ్ అంటే సహజ సిద్ధంగా మనం పుట్టుకతోనే పొందాము. ఏంటిది? లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ ఎల్ఏడి అనేది. బట్ దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా నాలెడ్జ్ కనుక లేదా ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే దాన్ని లెర్నింగ్ అంటాం. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదండి, ఎక్వైరింగ్కి లెర్నింగ్కి తేడా అనమాట. అంటే ఇప్పుడు నామ్ చామ్స్కీ ప్రకారం ఎల్ఏడి అనేది లెర్నింగ్ కాదు, యాక్విజిషన్ డివైస్ అని చెప్పాడంటే దీన్ని బట్టి లెర్నింగ్ అన్నది భాష ఏదైతే ఉందో అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ అన్నది ఏ వ్యక్తికి కూడా నేర్పక్కర్లేదు. అది ఆల్రెడీ ఏమవుతుంది? యాక్విజిషన్ వాడి యొక్క పుట్టుకతోనే అది పొందుతాడు. ఎలాగ పొందుతాడు? ఇన్నేట్ ఎబిలిటీ. ఇన్నేట్ అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా పొందుతాడు. ఈ కాన్సెప్ట్కి అతను పెట్టిన పేరు ఏంటంటే గవర్నమెంట్ బైండింగ్ అని అంటాడు అనమాట. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ద వర్డ్ గవర్నమెంట్ బైండింగ్ వాజ్ యూజ్డ్ బై ద ఫేమస్ సైకాలజిస్ట్ డాష్ అంటాడు, నామ్ చామ్స్కీ అని పెట్టాలన్నమాట. గవర్నమెంట్ బైండింగ్ అనే వర్డ్ ఏ సైకాలజిస్ట్ ప్రతిపాదించాడో కాన్సెప్ట్ అంటే నామ్ చామ్స్కీ. అలాగే ఎల్ఏడి అనే కాన్సెప్ట్ని ఎవరు ప్రతిపాదించారు? నామ్ చామ్స్కీ. ఆ సెకండ్ క్వశ్చన్. ఎల్ఏడి స్టాండ్స్ ఫర్ అని అడుగుతాడు, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అని చెప్పంటాడు. అది థర్డ్ క్వశ్చన్. అలాగే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ అని ఎవరిని అంటారు? నామ్ చామ్స్కీ. లేదా నామ్ చామ్స్కీని ఏమని అంటారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్ అంటారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్. అలాగే నామ్ చామ్స్కీ ఇచ్చినటువంటి థీరీని ఏమంటారు? లాంగ్వేజ్ డెవలప్మెంట్ థీరీ లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ థీరీని ఎవరిచ్చారు? నామ్ చామ్స్కీ. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏ ప్రాసెస్? ప్రతి మనిషి అంటే ఎవ్రీ పర్సన్ బోర్న్ విత్ ఇన్నేట్ ఎబిలిటీ. ఇన్నేట్ అంటే ఏంటి? న్యాచురల్ ఎబిలిటీతో పుడతాడు. ఆ పుట్టే డివైస్ని ఏమంటాము? లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. అంటే ఇట్ మీన్ దట్ లాంగ్వేజ్ నీడ్ నాట్ టు బి లెర్న్డ్ అండ్ లాంగ్వేజ్ విల్ బి ఆటోమేటికలీ అక్వైర్డ్ త్రూ ఇన్నెట్ ఎబిలిటీ అని అర్థం. ఇన్నెట్ అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా లాంగ్వేజ్ అనేది పొందుతాడు తప్ప నేర్చుకోడు అని అర్థం అనమాట. అది ఎక్స్ట్రా నాలెడ్జ్ కనుక నేర్చుకోవాలనుకుంటే అప్పుడు లెర్నింగ్లోకి వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ అంతటినీ కూడా గవర్నమెంట్ బైండింగ్ అంటారు. ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పాము? లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నాట్ లెర్న్డ్. అంటే మన ప్రాంతీయ భాష లేదా మన రెగ్యులర్గా వాడుక భాష
మన మాతృభాష ఏదైతే ఉందో అది నార్మల్గా మనం మాట్లాడేస్తూ ఉంటాం తప్ప సెపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది ఇన్నెట్గా ఎబిలిటీతో మనం పుట్టుకతోనే వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎల్ఏడి, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ మన బ్రెయిన్లో అనమాట. అదే కనుక ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ లాంగ్వేజ్ కనుక నేర్చుకోవాలనుకుంటే అప్పుడు లెర్నింగ్లోకి వెళ్ళాలి. సో దిస్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ అక్వైరింగ్ అండ్ లెర్నింగ్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై నామ్ చామ్స్కీ. ఓకే, నామ్ చామ్స్కీ, దీని మనం తెలుగులో భాష వికాస సిద్ధాంతము అంటాం. Is that clear everyone? So I request everyone to please note down the important concepts for this video. Okay, thank you, have a nice day.